ఇక చుక్కలు చూపిస్తున్న స్టార్ హెల్త్. నిజంగా చెప్పాలంటే ఇవన్నీ ఈ స్టార్ హెల్త్ ఇన్సూరెన్సులు కావచ్చు, ఈ ప్రైవేట్ దవాఖానాలు, ఇవన్నిటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు విద్య, హెల్త్, మరి అదేవిధంగా న్యాయస్థానాలపైన తొందరగా ఈ కేసులు ఏదైతే ఉందో సత్వర న్యాయంగా ఇవన్నీ కూడా తొందరగా ప్రజలకు పేదోడికి చేరవేసే దిశగా ప్రభుత్వాలు అడుగు వేయాలి. కానీ ప్రైవేటు రంగాలకు ఇవ్వాల్సినవి ఏమో ప్రభుత్వాలు చేస్తాయి, ప్రభుత్వాలు చేయాల్సినవి ఏమో ప్రైవేటు రంగాలకు ఇస్తారు. అంటే ఈ మొత్తానికి హెల్త్ అనేది, హెల్త్ మీద సామాన్యుడు ఎంత నష్టపోతా ఉన్నాడు, విద్య మీద ఎంత నష్టపోతా ఉన్నాడు. పిల్లల్ని ఇద్దరు పురాణం చదివించాలంటే 2 లక్షలు 3 లక్షల రూపాయలు సంవత్సరానికి యాడి కింద తెచ్చి కడతారు. అవి ప్రభుత్వాల చేతులు ఉండాల్సింది పోయి ప్రైవేట్ రంగం చేతిలోకి పోయినాయి. అదేవిధంగా హెల్త్ ఒక్కొక్క జబ్బుకు లక్షల రూపాయలు. ఇప్పుడు కిడ్నీకి సంబంధించవచ్చు, లేకపోతే రోజువారీ సమస్యలు ఉండి ట్యాబ్లెట్లు మింగటోళ్ళకి కావచ్చు, వీటన్నిటికీ ప్రభుత్వం ఉచితంగా మందులు రవాణా చేయాలి. కానీ అట్లా ఏది కదా, ప్రైవేట్ రంగం కొనికిస్తుంది. ఇక వాడు ఏం చేస్తాడంటే ఇక కొత్త కొత్త గివే ఇన్సూరెన్స్ పాలసీలు అందులో ఎగ్గొట్టే ఎగనామం పెట్టి ఈ రకంగా తయారైంది. ఇందులో భాగంగా ఏమంటారు వీళ్ళు, పాలసీదారులకు నరకం చూపిస్తున్న బీమా సంస్థ ఏఆర్డిఏఐ 3 గంటల రూల్కు తూట్లు, డిశ్చార్జ్ టైంలో నరకం, కాలు విరిగితే డబ్బుల కోసం నటిస్తున్నామని బాధుడికి అవమానం. మొదట 85,000 మంజూరు, డిశ్చార్జ్ సమయంలో వెనక్కి. ఖమ్మం ఘటనతో బట్టబయలైన సైలెంట్ రిజెక్షన్ భాగవతం. నానాటికి వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు. స్టార్ వ్యవహార శైలిపై ఆసుపత్రులు, పాలసీదారులు తీవ్ర అసహనం. వీటిని ప్రచారం చేసే మాధ్యమాలు, అదేవిధంగా వీటిని నమ్ముతున్నోళ్ళు కానీ పూర్తి సంక్లిప్తమైనటువంటి సమాధానాలను తీసుకొని ఈ ప్రజలకు చేరవేయాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇక ఎన్ని ఆరోపణలు వస్తున్నా, ఎందరో ఫిర్యాదు చేస్తున్నా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థ వ్యవహార శైలిపై ఎటువంటి మార్పు రావడం లేదు. ఆసుపత్రుల సంఘం ఏహెచ్పిఐతో స్టార్ హెల్త్ గొడవ సద్దుమణిగిందని, సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయని ప్రచారం జరుగుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు తయారైంది. ఆ సంస్థ పాలసీదారులకు నరకం చూపిస్తుంది. ఎందుకు స్టార్ హెల్త్ తీసుకున్నాం రా నాయనా అని పాలసీదారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తాజా నిదర్శనం ఖమ్మంలో చోటు చేసుకున్న ఘటన. కాలు విరిగి ఆసుపత్రి పాలైతే సానుభూతి చూపాల్సింది పోయి డబ్బుల కోసం కాలు పోయిందన్నట్టుగా నటిస్తున్నామంటూ స్టార్ హెల్త్ ఏజెంట్లు బాధితులను అవమానిస్తున్న వైనం ఆ సంస్థ అమానవీయ తీరుకు అద్దం పడుతుంది. క్షేత్రస్థాయిలో స్టార్ హెల్త్ పాలసీలు తీసుకున్న వాళ్ళు ఆ సంస్థ పెడుతున్న కొర్రీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్ సైతం స్టార్ హెల్త్ వల్ల రోగులకు సరైన సేవలు అందించలేకపోతున్నామని వాపోతున్నది. డబ్బుల కోసం కాలు విరగొట్టుకుంటా బాధితుడి ఆవేదన. గిట్లుంది కథ. ఇన్సూరెన్స్ డబ్బులు పే అయ్యారా నాయన, ఇన్సూరెన్స్ కోసమే కదా, మేము అధిక డబ్బులు భరించలేకనే మీరు పెట్టిన పాలసీలు తీసుకొని మా ఆరోగ్యం పట్ల భద్రత వహిస్తున్నాం రా అని చెప్తా ఉంటే వీడు ఖమ్మం నగరం, పాండురంగాపురం, అమరావతి నగర్ కాలనీకి చెందిన గుర్రం రమణారెడ్డికి ఎదురైన చేదు అనుభవం. స్టార్ హెల్త్ అసలు రంగును బయటపెట్టింది. రమణారెడ్డి ఖమ్మం జెడ్బీ సెంటర్లోని స్టార్ హెల్త్ బ్రాంచ్లో పాలసీ తీసుకొని ఏటా 48,000 ప్రీమియం చెల్లిస్తున్నాడు. ఇటీవల ప్రమాదవశాత్తు బాత్రూంలో జారిపడడంతో ఆయన ఎడమకాలు తొంటి విరిగింది. చికిత్స కోసం బాలాజీ నగర్లోని సృజన ఆర్థోపెడిక్ ఆసుపత్రిలో చేరారు. ఇన్సూరెన్స్ ఉంది కదా అని ధీమాగా ఉంటే స్టార్ హెల్త్ సిబ్బంది ఆయనకు ఈ రకమైనటువంటి అవమానపరిచిరు. మొత్తానికి ప్రజల హెల్త్ విషయంలో కావచ్చు, ఈ స్టడీ విషయంలో కావచ్చు, ప్రభుత్వాలు వీటన్నిటిని తమ ఆధీనంలోకి తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి మీరే ఈ రంగాలను నడపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.